లయా వాళ్ళది తప్పని నేను 100% నమ్ముతున్నాను. మీరేమంటారు? మీరు కూడా నమ్మారా? సో నమ్మాలంటే ఫుల్ వీడియో చూడండి కంపల్సరీ, అని మిస్ కాకండి. ఏమండి లయా గారు, మీ హస్బెండ్ గారికి ఇద్దరు చెప్తున్నా, నాకేదో యూస్ కోసమో దేనికోసమో కాదండి. నా ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మోనిటైజేషన్ అయింది, నా కంటెంట్ ఇది. సో నాకు నచ్చిన నేను చేస్తున్నా, కానీ మీ మీద ఏదో యూస్ సంపాదించి డబ్బులు సంపాదించడానికి అసలు కాదు. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ ఎంత ఉందో అనేది మాట్లాడుకుందాం అంతే. లేకుంటే మళ్ళీ మీరు మీ భర్త ఇద్దరు కలిసి మా మీద వీడియోలు చేసి యూస్ సంపాదించుకున్నారు, ఫాలోవర్స్ తెచ్చుకున్నారని అలా ఏడవకండి. నేను చెప్పేది చెప్తున్నా, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సరే, ఇప్పుడు లయా గారు కొలాబ్ చేస్తామన్నారు, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మన నిజాయితీ ఒక నెలలోనే ఇచ్చేయాలి కదా. ఎంతసేపు పడుతుంది? ఒక డ్రెస్ వేసుకొని మనం మహాకు 5 నిమిషాల్లో రెడీ అయ్యి ఇచ్చేయచ్చు. సరే, ఈ డ్రెస్ నేను తీసుకున్నాను సో సుజీ కలెక్షన్ నుంచి అంటే అయిపోయాయి కదా. దానికి 6 నెలల నుంచి దాచిపెట్టుకొని నా డ్రెస్సులు పోయాయి, ఇల్లు మారినాక ఎత్తుకుతా అంటే ఎవరైనా ఊకుంటారా? ఆ ప్లేస్లో నువ్వున్నా ఊకుంటావా లయా గారు? సరే, మీరు ఇప్పుడు సుజీ గారి ప్లేస్లో మీరున్నాడు, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం. మనం ఇంకా కొద్దిగా రెచ్చుతాం కదా. సరే, ఆమె అన్నది ఓపికతోనే ఫోన్లు చేసింది, మీరు 1-2 సార్లు మెసేజ్ రిప్లై ఇచ్చిర్రు, ఇవన్నీ వదిలేసి సరే ఆమె కోపం వచ్చింది. పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం 1 ఇయర్ కావస్తుంది. ఇప్పుడుదా మీ డ్రెస్సులు ఉంచుకొని అయిపోయింటే ఒక్క నైట్లో ఆ వీడియో పెట్టిన ఒక్క నైట్లోనే మీకు డ్రెస్సులు ఎలా దొరికాయండి? అంటే నైట్ అంతా పండుకోకుండా ఎత్తుకున్నారా? సరే, ఎత్తికారని ఆల్రెడీ మీ ఛానల్లో షార్ట్ వీడియోస్ 2 ఉన్నాయి కదా. మరి ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు తర్వాత ఇది సుజీ కలెక్షన్స్ వాళ్ళది అని తెలీదా మీకు? తెలియకుండా మర్చిపోయారా? సరే, మర్చిపోయారు. మేము ఇప్పుడు మీ ఆయన గారు వచ్చేసి మేము మర్చిపోయామండి, యాడ్ చేయడం మర్చిపోయామంటే ఇప్పుడు మనం ఒక వీడియో పెడితే మినిమం ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు రోజు మొత్తం 2-3 రోజులు చూస్తాం. మీరు చేసిన వాళ్ళ డ్రెస్సుల మీద మీకు మనీ జనరేట్ అవ్వలేదా? మనీ రాలేదా? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాలేదా మీకు? వచ్చినప్పుడు సరే మళ్ళీ ఒకసారి వేసుకుని, లేకపోతే అదే వీడియో డౌన్లోడ్ చేయదో ఫొటోస్ తీసుకోను, ఇలా తీసుకున్నాను నేను ఒక రీల్ తీసుకొని మర్చిపోయాను, సరే ఇలా చేస్తున్నాను మీరు తీసుకోండి, ప్రోడక్ట్ బాగుందంటే ఇవన్నీ మానేసి కోటిలో 150 రూపాయలకి అలా 150 రూపాయల్లో అమ్మే డ్రెస్ లాగా ఉన్నాయా? 150 రూపాయలకి అమ్మే డ్రెస్ లాగా ఉన్నాయి. అవి మినిమం ఉండాలండి. సరే, మీరు వేసుకున్నప్పుడు కూడా ఈ 150 డ్రెస్సులన్నీ వేసుకున్నారా? వేసుకుంది మీరే, అడిగి తీసుకుంది మీరే. ఇప్పుడేమో మీ ఆయన గారు వచ్చి సోజ్ చెప్తున్నాడు. ఇక్కడ మీకు వచ్చిన 1000 కామెంట్స్లలో ఎవరు నమ్మలేదే? ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మలేదు. అది మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చిన కామెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పేది అబద్ధం, మీరే తప్పండి, ఒప్పుకోండి, సారీ చెప్పండి, ఎవరికైనా కోపం వస్తుందని అందరు మిమ్మల్ని ఉమ్మేస్తున్నారు. అంటే ఉమ్మేయడం అంటే వేరే రకంగా అర్థం చేసుకోకండి, మీరు తప్పని చెప్తున్నారు. మీదని చెప్పాను తప్పుడప్పుడు ఒక సారీ చెప్తే అయిపోయే దానికి లాగుతున్నారు సానబెట్టి, అంత అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు మీకు 2 లక్షల ఫాలోవర్స్ ఉండదు, తన పెద్ద బిజినెస్, ఇప్పుడు అందరికీ చేస్తున్నప్పుడు అందరూ ఏదో ఒక వీలు చూసుకొని వీడియోస్ చేస్తున్నారు కదా. మీరు అంత బిజీ చేసే పని ఏముంది? సరే, పిల్లలతో అంటున్నారు, ఓకే. ఆ రీల్ చేసినప్పుడు అది డౌన్లోడ్ చేసి పెట్టడానికి కూడా మీరు అంత బరువా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి మా మీద వీడియోస్ చేసుకున్నాడు, 6 లక్షలు 3 లక్షలు యూస్ వస్తున్నాయి. అంతకుముందు 500 కూడా రాకపోయే మీకు 1000 ఫాలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 6000 7000 8,000 ఫాలో అంటే మీ వీడియోస్ పెడితే ఎవరు డేకట్లేదు. మీరు మోసం చేశారని కళ్ళకు గట్టినట్టు చూపిస్తుంటే మీరేమో మేము చేయలేదు, మేము మర్చిపోయాం, అది చేసా, తను అలా మాట్లాడింది, వీళ్ళట్ట మాట్లాడారు, ఇవన్నీ మీకెందుకు? మీది తప్పు 100కి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అన్నీ తర్వాత సంగతి. వీడియో చేసుకున్న బాధ ఏం లేదు మాకు, మీదే తప్పు. నిజంగా చెప్తున్నాను. మేము మిమ్మల్ని చూసే వాళ్ళం, మీ వీడియోస్ చూస్తాం, మీ లాంగ్ వీడియోస్ చూస్తాము, మీరు చేసేదాన్ని చూస్తాము. మరి తప్పు రైట్ చెప్పే జడ్జ్మెంట్ మాకే ఉంటుంది. ఎందుకంటే మేము చూడడం వల్ల మీకు డబ్బులు వస్తున్నాయిలే, కానీ మీరు మమ్మల్ని జడ్జ్ చేయడం వల్ల మీకు డబ్బులు రావట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒప్పుకోకపోయినా ఏం చేసిన లయ గారు మీరు ఏడవడం ఒకటి తప్పు. ఈ ఏడా సింపతనే కానొస్తుంది. మీ ఆయన గారు చెప్పే సోది ఎవరు నమ్మట్లేదు. ఆయన మీ తప్పు కాబట్టి మీరు ఒప్పుకొని ఒక సారీ చెప్పేస్తే ఆమె తగ్గుతుందో లేదో, తర్వాత రిలీజ్ చేస్తుందో లేదో అంది సంగతి. ఇంకొకసారి కొలాబ్ చేసేటప్పుడు చూసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇదనమాట ముచ్చట. ఇక్కడ మనం ఎవరినైనా సరే ఒక వస్తువు తీసుకుంటామంటే ఇచ్చిన వాళ్ళకి 100 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. మీరు అడగంగానే పంపించినప్పుడు మరి చేయడానికి ఏంటండి? మీ అత్తయ్య చూడట్లేదా? మీ పిల్లల్ని చూస్తున్నారు కదా, మరి ఇంకే చేయడానికి ఒకసారి చెప్పేసి అయిపోయడానికి లాగుతూ ఉన్నారు. ఎందుకు లేనిపోయి అన్నీ నెత్తి మీద తెచ్చుకోవడం? ఆల్రెడీ ఒకసారి తెచ్చుకున్నారు, మళ్ళీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఇది మీకే కుదురుతుంది, ఎవరికి కుదరట్లే.